నమస్తే వీటెన్ న్యూస్ కి స్వాగతం. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో నూతన కూరగాయల మార్కెట్ కై గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 7 కోట్లతో నిర్మించింది. గతంలో కూరగాయలు అమ్మే వర్తకులు వర్షాకాల దృష్ట్యా కూరగాయల మార్కెట్ లో ఎలాంటి సముదాయాలు లేకున్నా బురద దోమలు ఈగల మధ్యలోనే కూరగాయలు విక్రయించడం జరిగేదని, అయినా మున్సిపాలిటీకి పన్ను కట్టేవారమన్నారు. గతంలో కూరగాయల మార్కెట్ సముదాయంలో తుమ్మ చెట్టు బూడిద కుప్పలు ఉండేటివి అని వాటిని మేమే చదును చేసి కూరగాయల మార్కెట్ గా ఏర్పాటు చేసుకున్నామని, గత ప్రభుత్వానికి కూరగాయల వర్తకులకు నూతన కూరగాయల మార్కెట్ నిర్మాణం చేపడతామని వర్తకులకు నమ్మబలికి వారిని ఖాళీ చేయించి భవన నిర్మాణం చేశారు. బెల్లంపల్లి పద్మశాలి భవన్ 2024 ఆగస్టు 15న బెల్లంపల్లి ఎమ్మెల్యే గెడ్డం వినోద్ వెంకటస్వామి, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, ఆదివో హరికృష్ణ, బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ జక్కుల శ్వేత సమక్షంలో గదుల కేటాయింపు జరుగుతున్న క్రమంలో గత 40 సంవత్సరాల నుండి కూరగాయలు అమ్ముతున్న వారికి కాదని కొందరు కొత్త వారికి గదులు కేటాయించడంలో అభ్యంతరాలు చెప్తున్న అధికారులు నాయకులు పట్టించుకోకపోగా కొత్త వారి దగ్గర నుండి డబ్బులు తీసుకుని వారికి ముందు కేటాయించారని ఆరోపిస్తున్నారు. గదుల కేటాయింపు విషయంలో మున్సిపల్ అధికారుల పాత వారిని గుర్తించే క్రమంలో వారి వద్ద సభ్యత్వము పాతవి ఉన్నా కూడా వారికి నగదు గదులు కేటాయింపు లేకపోవడం, మున్సిపల్ అధికారుల దర్యాప్తులో అవకతవకలు జరిగాయని, కూరగాయల మార్కెట్ గదుల కేటాయింపు సమంజసంగా లేదని, ఒక్కొక్క ఇంటికి సంబంధించి 2-3 గదుల కేటాయింపు జరిగిందని, వాటిని వెంటనే సంబంధించిన అధికారులు ఎంక్వైరీ చేసి లబ్ధిదారులకు కేటాయించాలని, లేని ఎడల రోడ్డుపైనే కూరగాయలు అమ్ముకుంటున్నామని దేనికైనా సిద్ధమేనన్నారు. కలెక్టర్ ను కలిసి కొత్త లిస్టులో ఇస్తామన్న వారు స్పందించిన క్రమంలో ధర్నాకు దిగుతామన్నారు. ఈ సమస్య కూడా పరిశీలించి ఈ సమస్య కూడా చేసుకునే కార్యక్రమాన్ని పెట్టిస్తాం. ఇప్పుడు అయిన తర్వాత యావత్ ప్రత్యేక కానుకొని ఈ రోజు మీరందరూ ఇచ్చిన సహకారానికి ప్రత్యేక మళ్ళొకసారి ధన్యవాదాలు చెప్తున్నా. మీరందరూ కలిసి కోఆపరేషన్ చేసి మీరందరూ ఈ కార్యక్రమాన్ని ఎవరైనా మిస్ అయితే వాళ్ళకి ఏ రూపంలో మేము అర్థం చేయాలా, వాళ్ళకి ఏ రూపంలో గొప్ప చేయాలా, ఒకవేళ గొప్ప సీనియర్లు ఉన్న ఎవరైనా మిస్ అయితే మీరందరూ అప్లికేషన్ పెట్టి మాట్లాడి మీరందరికీ ఏ రూపంగా పరిశీలిస్తే బాగుంటుందా అనే కార్యక్రమాన్ని కూడా ప్రత్యేకంగా పెట్టుకొని మీరందరికీ విశ్వాసం ఇస్తున్నా. ఎవరు సభ చేయండి మరి కొన్ని ఎక్కువ ఒక్క ఇంట్లో 6, 5, 4, 3 అట్లా పేర్లు ఉన్నాయి. మొత్తం పెరకపల్లి వాళ్ళకు, చిన్న పూజలకు, వీళ్ళకు భూములు వాళ్ళకే ఇచ్చారు. కొత్త పేర్లు ఇవన్నీ పాత వాళ్ళు అంటున్నారు. 50 మందిని పక్కకు పెట్టారు. ఏమంటే అయిపోయింది అనుకుంటే వెళ్ళిపోతారు చేతులు దొరుకుతారు. మా జాగా మేము 77 నుంచి ఆ జాగాలో మేము ఉండి అమ్మి మేము గుడిసెలు కట్టుకొని ఉన్నాము. చిన్న చిన్న పందిర్లు వేసుకొని ఉన్నాం. అప్పటి నుంచి అమ్మిన వాళ్ళని పక్కకు తప్పి ఇప్పుడు కొత్త వాళ్ళని చేర్చి డబ్బులు తీసుకొని ఇప్పుడు వాళ్ళ పేర్లు ఎక్కించి వీళ్ళని పక్కకు పెడితే వీళ్ళు ఎక్కడ పోతారు, ఎక్కడ అమ్ముతారు? వీళ్ళు ఇట్లా అట్లా అనుకునే రోడ్డు మీద వేసి అమ్ముతారు. రోడ్డు మీద వేసి అమ్ముతారు. మేము పోతాం, మున్సిపాలిటీ ఆఫీస్కి పోతాం, మళ్ళీ లిస్ట్ ఇస్తాం, మళ్ళీ అడుగుతాం. వాళ్ళకి ఇట్లా పట్టించుకోకపోతే దీన్ని ఖండిస్తాం.